అండి నేను మీ స్వాతి. సో కళ్ళు చెదిరే వేడుకలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉందండి. సో దగ్గరకు వచ్చేసాం మనం టీటీఏ కన్వెన్షన్ కి. తెలుగు సమాజం హృదయాల్లో గుర్తుండిపోయే మధురానుభూతులను మిగల్చడానికి టీటీఏ టీం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. సో టీటీఏ కన్వెన్షన్ జూలై 17, 18, 19వ తేదీల్లో సో మనందరికీ తెలుసు నార్త్ కరోలినాలోని షార్లెట్ లో జరగబోతుంది. సో ఈ కన్వెన్షన్ గురించి ఇప్పటి వరకే ఎంతో మందితో మనం మాట్లాడాం, ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. ఈ రోజు మనతో పాటు మరొక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి సో ఆ గెస్ట్ ఇంకా షార్లెట్ లోనే ఉండబోతున్నారు కాబట్టి మనకి మరిన్ని వివరాలను తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో వారెవరో కదండి, సో దీప్తి గారు. తను టీటీఏ కన్వెన్షన్ కి పిఆర్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే టీటీఏ కి తను ఉమెన్ కో చైర్ గా కూడా ఉండడం జరిగింది. సో లోకల్ గా ఉన్నారు. మరిన్ని విశేషాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. అసలు టీటీఏ కన్వెన్షన్ కి అక్కడ ఎలా ఏ హైప్ ఏ విధంగా ఉంది షార్లెట్ లో. సో మనకే ఇంత ఎగ్జైటింగ్ గా ఉంది. సో ఎప్పుడెప్పుడు రాబోతుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని, మరి ఇంకా షార్లెట్ నగరంలో ఏ విధంగా ఉంది, సో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వారితో మాట్లాడదాం, వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ దీప్తి గారు, హౌ ఆర్ యు అండి? హాయ్ స్వాతి. హాయ్ మహా న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ స్వాతి ఫర్ ద గ్రేట్ ఇంట్రొడక్షన్. నా పేరు దీప్తి మిర్యాల. నేను పిఆర్ కోచర్ గా ఉన్నాను అండ్ ఉమెన్ కోచర్ ఆల్సో అండ్ టీటీఏ ఆర్వీపీ గా ఉన్నాను. ఫ్రమ్ లాస్ట్ 10 years ఐఎమ్ వర్కింగ్ విత్ టీటీఏ. సో ఇట్స్ క్వైట్ అసోసియేషన్ ఉందండి టీటీఏ తోని. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది టీటీఏతో వర్క్ చేయడం. అసలు ఇంకా 5 days ఉంది. సో ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయినాయి. అసలు వచ్చేస్తున్నారు కూడా అందరూ. గురువారెడ్డి గారు వచ్చేసారు, పరంపర బ్యాండ్ వాళ్ళు వచ్చేసారు. సో వీఆర్ రిసీవింగ్ దెమ్ అండ్ చాలా ఎక్సైట్మెంట్ ఉంది. చుట్టుపక్కల కూడా ఎప్పుడు కూడా కన్వెన్షన్ జరగలేదు అనమాట. షార్లెట్ చుట్టుపక్కల తెలుగు కన్వెన్షన్ జరగలేదు ఇప్పటి వరకు. సో అట్లాంటా, రాలే, వర్జీనియా నుంచి అన్ని స్టేట్స్ నుంచి డ్రైవబుల్ డిస్టెన్స్ లో ఉన్న ఈస్ట్ కోస్ట్ వాళ్ళందరూ వస్తున్నారు. వెరీ హ్యాపీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద టీటీఏ కన్వెన్షన్ అని. సూపర్ సూపర్ అండి. సో మీరు లోకల్ గా ఉన్నారు, సో అండ్ పిఆర్ గా కూడా ఉన్నారు. సో అంటే ఏ విధమైన అంటే మీరు దీనికి ఇన్వైట్ చేయడానికి అందరినీ, సో కన్వెన్షన్ కి ఎలాంటి ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేస్తున్నారు? సో ఎలా వస్తుంది రెస్పాన్స్? సో వాట్ ఈస్ యువర్ విజన్ అండి? సో మేము ఇది ఆల్మోస్ట్ లైక్ పిఆర్ యాక్టివిటీస్ ఒక లాస్ట్ 6 months నుంచి స్టార్ట్ చేసినాము. సో ఇప్పుడు ఆన్ గ్రౌండ్ వర్క్ ఎక్కువ స్టార్ట్ చేస్తున్నాము. లైక్ ఇంత ముందు అంతా ఇప్పుడు కూడా లైక్ 2 ways, ఒకటి సోషల్ మీడియా అండ్ ఇంకోటి ఆన్ గ్రౌండ్ వర్క్ అని డివైడ్ చేసుకున్నాము. సో ఆన్ గ్రౌండ్ లో వచ్చేసి 3 months ముందు నుంచి ఏం చేసినామంటే ఈ థియేటర్ స్క్రీన్స్ కానివ్వండి వాటిలో డిస్ప్లే చేసాము. ఇప్పుడు కూడా చేస్తున్నాం. మనకు పెద్ద మూవీ రిలీజ్ అయింది కదా, ఒకటి, లెనిన్ ఒకటి. సో ఆ మూవీస్ లో స్క్రీన్ లో రిలీజ్ అయినప్పుడు మేము అడ్వర్టైజ్మెంట్స్ చేపించాము అనమాట. ఇంటర్వెల్ టైంలో అట్లా బ్రాడ్కాస్ట్ చేపించాము. ఇన్ రీగల్, ఏఎంసి అలాంటి మూవీ థియేటర్స్ లో చేపించాము. అండ్ ఆల్సో టెంపుల్స్ కానివ్వండి, బెస్ట్ బ్రెయిన్స్, క్యూమోన్ లెర్నింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మేము బ్యానర్స్ పెట్టించాము, హోర్డింగ్స్ పెట్టించాము. సో అండ్ ఆల్సో చర్చెస్ లో కానివ్వండి అండ్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళే దారిలో కూడా మనకి వీ హ్యావ్ లైక్ డిజిటల్ స్క్రీన్స్ ఉన్నాయి. అక్కడ కూడా మేము కన్వెన్షన్ గురించి డిస్ప్లే అయ్యేలాగా డిజిటల్ స్క్రీన్స్ మీద కూడా అరేంజ్ చేసాము. అండ్ ఆల్సో లైక్ గ్రాసరీ స్టోర్స్ లో కానివ్వండి అండ్ ఇండియన్ రెస్టారెంట్స్ లో కానివ్వండి అక్కడ కూడా మేము పబ్లిష్ చేసాము. సో ప్రతి ఒక్క గ్రాసరీ బ్యాగ్ లో మా పాంప్లెట్ పెట్టేలాగా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాము. సో దే ఆర్ లైక్ ఎవ్రీ హౌస్ హోల్డ్ కి మా టీటీఏ కన్వెన్షన్ వెళ్ళాలి అని చెప్పేసి మేము పాంప్లెట్స్ కానివ్వండి అవన్నీ చాలా డిస్ట్రిబ్యూట్ చేసాము. అండ్ ఆల్సో లైక్ టీ షర్ట్స్ కూడా అక్కడ వాళ్ళకి టీ షర్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము. ఒక టీ షర్ట్ వెనకాల మా క్యూఆర్ కోడ్ ఉంటుంది, మా సెలబ్రిటీస్ ఎవరైతే వస్తున్నారో అది కూడా ఉంటుంది. సో అది కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసాము టు గెట్ లైక్ ఇదంతా డిజిటల్ అవుట్ రీచ్ కోసం అనమాట. బాగా ఎక్కువ మంది పీపుల్ లోకి మేము వెళ్ళాలి, మాకు ఎక్కువ ఫుట్ ప్రింట్స్ కావాలి, ఎక్కువ మంది కన్వెన్షన్ కి రావాలి అనే ఉద్దేశంతోనే మేము చాలా ప్లాన్ చేసామండి పిఆర్ నుంచి. సో పిఆర్ అంటేనే సో కోఆర్డినేషన్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ అండి. సో ఎలా నడుస్తుంది అంటే ఇంకా మీ పిఆర్ టీంలో ఎవరెవరు ఉన్నారు? సో మీరు చైర్గా ఉన్నారు, ఇంకా మీ కమిటీ మెంబర్స్ గురించి తెలియజేయండి. సో లేటెస్ట్ అప్డేట్స్ గురించి చెప్పండి. సో మా టీమ్ లో మేము ఒక 10 members ఉన్నామండి. అందులో వినయ్ రేణుకుంట్ల గారు అండ్ నేను, కవిత గారు అండ్ వీ హ్యావ్ లైక్ సతీ, విపుల్ అని వీళ్ళందరూ ఉన్నారు. అండ్ ఆల్సో వీ హ్యావ్ లైక్ ప్రవీణ్ చింతా గారి టీమ్ ఈస్ ఆల్సో హెల్పింగ్ అస్. సో మేము ఎట్లా స్ట్రాటజీ చేసామంటే ఐపీఎల్ లో గనక
డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. చాలా అవుట్ రీచ్ ఉంటది కదా మనకి ఐపీఎల్ లో. సో అలా ఐపీఎల్ టీమ్ కి వాళ్ళు ఎట్లా వర్క్ చేశారో అదంతా మేము కనుక్కొని, సో మేము కూడా ఈ టీ షర్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేది దాని నుంచి వచ్చిన ఐడియానే అనమాట. టీ షర్ట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి లోకల్ ఉన్న వాళ్ళకి అని. అండ్ ఆల్సో లైక్ ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియాలో ఈ హ్యాష్ ట్యాగ్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ లో మేము రీల్స్ అవన్నీ బాగా పబ్లిష్ చేస్తున్నాం. అవి కూడా యూజింగ్ ద మీమ్స్, లేటెస్ట్ మీమ్స్ కానివ్వండి. సో జెన్జీకి కూడా ఎక్కువ రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఎక్కువ యూత్ తోని వీడియోస్ చేపించడము. అండ్ ఆల్సో రీల్స్, చిన్న చిన్న కంటెంట్స్, లైక్ ఇప్పుడు ఎక్కువ టైం ఉండట్లేదు కదా ఎవరికి. సో విత్ ఇన్ 30 seconds లో మా మెసేజ్ పాస్ అవ్వాలి అని చెప్పేసి, సో వీఆర్ ట్రైంగ్ అవుట్ అవర్ ఇన్ఫ్లుయెన్సర్స్. మా లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా రీచ్ అవుట్ అయ్యాము. షార్లెట్ లో ర్యాలీలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరి చేత కూడా రీల్స్ చేపించాము. అండ్ మేము ఒక పాట కంపోజ్ చేయించారనమాట, ఎస్పెషల్లీ ఫర్ దిస్ కన్వెన్షన్. బయలెల్లిరా అనే సాంగ్ కంపోజ్ చేయించారు. తెలంగాణ సంబరాలకి వెళ్దాంరా అని ఉంటుంది ఆ పాటలో. ఆ పాటకి మేము హుక్ స్టెప్ లాగా డాన్స్ చేపించాము అందరి చేత. మీరు చూస్తుంటే గనక ఇప్పుడు ఆ, అలా వైకుంఠపురంలో అలా కొన్ని సినిమాలలో హుక్ స్టెప్ తోనే చాలా సినిమాలు ఫేమస్ అయినాయి కదా. సో ఆ స్ట్రాటజీ యూజ్ చేద్దాం ఇక్కడ కూడా అని చెప్పేసి ఆ బయలుదేరిరా సాంగ్ కి తెలంగాణ సంబరాల కోసం వెళ్తున్నాం అని చెప్పేసి ఆ చిన్న బిట్ ని చాలా మందితో రీల్స్ చేపించాము. సో అది బాగా వైరల్ అవుతోంది ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఆన్ గ్రౌండ్ లో మేము ఏం చేస్తున్నామంటే నైబర్హుడ్స్ కూడా రీచ్ అవుట్ అవుతున్నాము. అండ్ ఆల్సో లైక్ మేము ఒక డిజిటల్ మీడియాకి వచ్చేసరికి ఒక 500-600 గ్రూప్స్ తీసుకున్నామండి. వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్ కానివ్వండి. అవన్నీ ఏంటంటే ఇండియన్స్ ఇన్ షార్లెట్, దేశీస్ ఇన్ షార్లెట్, దేశీస్ ఇన్ ర్యాలీ, దేశీ అకామిడేషన్స్, అలాంటి గ్రూప్స్ ఉంటాయి కదా. అలాంటి గ్రూప్స్ లో రోజు రోజు పబ్లిష్ చేస్తాం అనమాట. అండ్ ఆల్సో డిఫరెంట్ ఫ్లయర్స్, నాట్ సేమ్ ఫ్లయర్ ని ఎప్పుడు పబ్లిష్ చేయము. సో డిఫరెంట్ ఫ్లయర్స్, బికాస్ వీ హ్యావ్ లైక్ డిఫరెంట్ ఒక 40+ కమిటీస్ ఉన్నాయి కదా. ఆ 40+ కమిటీస్ కి మేమే ఫ్లయర్స్ డిజైన్ చేయించాము. అన్ని రీచ్ అవ్వాలి కదా మార్కెట్ లోకి అని చెప్పేసి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఆల్సో దీప్తి గారు, హూ నైబర్హుడ్స్ లో ఈజ్ కూడా యువర్ టార్గెటెడ్ ఆడియన్స్ అండి, ఓ ఎస్పెషల్లీ మాకు ఫర్? అందరూ అండి, అందరూ చిన్నపిల్లలకి వీ హ్యావ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ యూత్ కి వీ హ్యావ్ లైక్ బ్యాంకెట్ ఉంది, షార్క్ ట్యాంక్ ఉంది యూత్ కి. అండ్ పెద్దవాళ్ళకి కళ్యాణం ఉంది. సో పొలిటికల్ ఫోరం ఉంది, ఎవ్రీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఉమెన్స్ ఫోరం ఉంది. సో ఈ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చేయచ్చు కన్వెన్షన్ కి. అందరూ ఎంజాయ్ చేయండి 3 days. చాలా చక్కగా ప్లాన్ చేసినాము మా టీం అందరము. ఆల్మోస్ట్ ఒక 1000 పీపుల్ పైగా వర్క్ చేస్తున్నామండి ఈ కన్వెన్షన్ కి. దీప్తి గారు, అసలు రిజిస్ట్రేషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో ఎనీ స్పెషల్ డిస్కౌంట్స్, కూపన్ కోడ్స్ ఏమన్నా అలా ఏమన్నా చేస్తున్నారా? యా ఇప్పుడు 5 days దగ్గరకు వచ్చాం కదా. ఎర్లీ బర్డ్ డిస్కౌంట్స్ అన్ని అయిపోయాయి ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడు కళ్యాణం ప్లస్ జనరల్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. సో అవి కూపన్ కోడ్ వచ్చేసి ఎక్స్పాట్ స్పెషల్ 20 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే యూ విల్ గెట్ 30% ఆఫ్ అండి. సో అందులో మీకు $300 కి కళ్యాణము ప్లస్ జనరల్ అడ్మిషన్ వచ్చేస్తుంది. ఓన్లీ కీరవాణి షో కావాలంటే $40 కి వచ్చేస్తుంది. ఓన్లీ తీరి బ్యాండ్ కావాలంటే $40. సో రెండు తీరి బ్యాండ్ ప్లస్ కీరవాణి కాన్సర్ట్ తీసుకోవాలనుకుంటే కనుక $70 లో ఒక ఇండివిజువల్ కి టికెట్ వచ్చేస్తుందండి. ఇది క్వైట్ గుడ్ ఆఫర్. ఇది ఆఫర్ కొన్ని రోజులే ఉంటుంది. మాకు టికెట్స్ కొన్ని ఫిల్ అయిపోయాగానే వి విల్ ఆఫర్ తీసేస్తాం అది. సో బెటర్ ఎర్లీగా బుక్ చేసుకోండి. వి స్టిల్ హ్యావ్ ఓన్లీ 5 days. సో మీకు మంచి విఐపి సీటింగ్ కావాలనుకుంటే కనుక, రిజర్వ్డ్ సీటింగ్ కావాలనుకుంటే ట్రై ఫర్ దాట్. బికాస్ చాలా మంది మంచి సింగర్స్ వస్తున్నారండి. కీరవాణి గారితో పాటు ఒక 15 సింగర్స్ వస్తున్నారు. కీరవాణి గారు అజ్ యూ ఆల్ నో ఆస్కార్ అవార్డీ విన్నర్. అండ్ హీ ఆల్సో ప్లాన్ లైక్ తనకి ఎప్పుడు వీసా రాలేదంట కిరవాణి గారికి. ఇదే ఫస్ట్ టైం వచ్చింది. తను RRR అప్పుడు కూడా ఆస్కార్ తీసుకోవడానికి తను కూడా అప్పుడు వెళ్ళలేదు యాక్చువల్లీ. సో దే ఆర్ వెరీ హ్యాపీ. లైక్ చాలా ప్లాన్ చేశారు మా కోసం కూడా. ఫస్ట్ టైం దే ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ యుఎస్ అని ఎస్ చెప్పి. ఎస్, కీరవాణి గారి ప్రజెన్స్ ఈస్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హైలైట్ ఇన్ టీటీఏ కన్వెన్షన్. యా డెఫినెట్లీ ఎవ్రీవన్ ఆర్ ఎక్సైటెడ్ ఫర్ ద నాటు నాటు సాంగ్స్. కిడ్స్, పెద్దవాళ్ళు కూడా అందరూ. అండ్ థీరీ బ్యాండ్ కూడా మంచిగా ఉండబోతుందండి. లైక్ వాళ్ళు మా క్లాస్ టైం కూడా పర్ఫామ్ చేశారు. దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ చాలా బీట్స్ అవి ప్లాన్ చేసుకున్నారు. అండ్ మేము నైబర్హుడ్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసాము. ఆల్మోస్ట్ ఇక్కడ 300+ ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో అన్ని ఇండియన్ కమ్యూనిటీస్ లో వి ఐడెంటిఫైడ్ వాళ్ళకి 1 person. ఆ 1 person వాళ్ళ కమ్యూనిటీ గ్రూప్స్ లో పోస్ట్ చేస్తూ ఉండాలి ఎవ్రీడే అని చెప్పి మేము ఐడెంటిఫై చేసి వాళ్ళ చేత వర్క్ చేపిస్తున్నాము. సో
మంచి రెస్పాన్స్ వస్తుంది అందరి దగ్గర నుంచి. అండ్ వేరే అదర్ ఆర్గనైజేషన్స్ కూడా తానా ఆట వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ డూయింగ్ ఇన్ షార్లెట్ కదా. సో అదర్ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళు దేవర్ లైక్ ఎక్సైటెడ్, ఓకే టీటీఏ చేస్తే మేము కూడా చేస్తాము అని. ఆహా, దే ఆ ఎంతూజియాజము, సపోర్ట్ చేద్దాము, ఫస్ట్ టైం ఒక తెలుగు ఆర్గనైజేషన్ ఇక్కడ షార్లెట్ లో చేస్తున్నారని చెప్పి దేవర్ లైక్ ఎంకరేజింగ్ అండి. ఈవెన్ నార్త్ ఇండియన్స్ కూడా మేము పెరేడ్ కోసం మాట్లాడినప్పుడు నార్త్ ఇండియన్స్ ఒక్కొక్కరు లైక్ ఈవెన్ బంగ్లాదేశ్ పీపుల్ కానివ్వండి, నేపాలీ కానివ్వండి, కోల్కతా పీపుల్, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క వాళ్ళు ట్రాలీని డెకరేట్ చేసుకొని రావాలని చెప్పాము. అండ్ ఆల్సో వి గేవ్ థీమ్ ఫర్ దెమ్ అనమాట. సో పెరేడ్ కి కూడా దేవర్ లైక్ ఎక్సైటెడ్ అండ్ దేవర్ లైక్ ఎంకరేజింగ్. మేము హిందూ సెంటర్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు కానీ దేవర్ లైక్ వెరీ కోఆపరేటివ్ అండి ఫర్ అస్. సో ఆల్ పర్మిషన్స్ అన్ని మొత్తం ఆల్ సెట్ అండి ఇంకా? ఓ యా, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వైజ్ గా కూడా వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎ లాట్. బికాస్ రీసెంట్ గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ వల్ల మనం చూస్తున్నాము డాలస్ లో కానివ్వండి, హేట్రిజం ఇవన్నీ పెరుగుతున్నాయి కదా. అలాంటివి ఏవి కాకుండా అవి ఉన్నా సరే కన్వెన్షన్ హాల్ అనే చేసుకుందాం, చక్కగా చేసుకుందాము. అండ్ ఆల్సో మాకు ఫస్ట్ నుంచి టీటీఏలో ఎప్పుడు కూడా కాంట్రవర్సీ లేదు, ఇప్పుడు కూడా జరగకూడదు. అందుకని ఎవ్రీథింగ్ మేము ప్రీ ప్లాన్డ్ గా వేసుకున్నాము. ఎక్కడ ఈవెన్ కన్వెన్షన్ సెంటర్ హాల్లో కూడా ఎంట్రీ ఎక్కడ నుంచి, ఎగ్జిట్ ఎక్కడ నుంచి, ఓకే ఎంతమంది పీపుల్ వస్తున్నారు, ఎన్ని ఫుట్ ప్రింట్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా ఈ క్యాలిక్యులేట్ చేసి ముందే వాళ్ళకి చెప్పి వీఆర్ ప్లానింగ్. పోలీస్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నాము, షార్లెండ్ మెక్లిన్బర్గ్ కౌంటీ పోలీస్ దగ్గర నుంచి కూడా. వాళ్ళు కూడా దే ఆర్ లైక్ వెరీ కోఆపరేటివ్ అండ్ దే ఆర్ లైక్ మాకు కూడా మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ కన్వెన్షన్. బికాస్ వాళ్ళకు కూడా మేము చాలా బిజినెస్ జనరేట్ చేసిస్తున్నాం కదా, బికాస్ ఆఫ్ ద హోటల్స్ కానివ్వండి అండ్ ఫుడ్ ఎవ్రీథింగ్, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. సో దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అండ్ దే ఆర్ వెరీ కోఆపరేటివ్ ఫర్ అస్ అండి. సో it's like mutual understanding between both of us. సో అంటిల్ నౌ డూ యూ హ్యావ్ అంటే డూ యూ ఫేస్ ఎనీ ఛాలెంజెస్ అండి? ఛాలెంజెస్ చాలా తక్కువ అనే చెప్పాలి. బికాస్ మేము ముందు నుంచే ప్లాన్ చేసి ఇవన్నీ ముందే వస్తాయేమో అని చెప్పేసి దానికి రెమెడీ కూడా తీసుకొని వాళ్ళతో మాట్లాడి కూర్చొని లాట్ ఆఫ్ డిస్కషన్స్ చేసాం అనమాట. అసలు వారానికి ఒకసారి మేము వెళ్తుండే షార్లెట్ కన్వెన్షన్ సెంటర్కి వెళ్ళి ప్రతిదీ వాళ్ళతో కూర్చొని మాకు ఈ బాల్ రూమ్ ఇలానే ఉండాలి, ఇన్ని చైర్స్ కావాలి, ఇన్ని టేబుల్స్ కావాలి, ఓకే ఎక్కువ జనాలు వస్తే ఇవి స్క్రీన్స్ తీసేస్తారా, నెక్స్ట్ ఏంటి ఒకవేళ మేము కంట్రోల్ చేయలేకపోతే హౌ కెన్ వి అకామిడేట్ దేమ్ అని చెప్పేసి ప్రతిదీ ప్లాన్ చేసుకొని చేసాము. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 30,000 పీపుల్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ కన్వెన్షన్ సెంటర్ కి. సో యా, అంత ఫ్లోని మేనేజ్ చేయడం కోసం కూడా సేఫ్టీగా మేము పోలీస్ పీపుల్ ని కూడా డిఫరెంట్ ఎగ్జిట్స్ లో, డిఫరెంట్ ఎంట్రన్స్ లో కూడా పెట్టాము. హోప్ఫుల్లీ అండ్ ఆల్సో అదే టైంలో ఇక్కడ ఒక అమెరికన్ బ్యాండ్ కూడా పర్ఫామ్ చేయబోతోంది. సో మాకు ఒక ఛాలెంజ్ ఏముండే అంటే హోటల్స్ దగ్గర కొంచెము ఛాలెంజ్ ఉండే. బట్ అది కూడా ఇప్పుడు వెస్టిన్ లో చేసాము, హెల్టన్ లో చేసాము. సో నౌ వీఆర్ హ్యావ్ లైక్ ఎనఫ్ రూమ్స్ ఫర్ అవర్ డోనర్ స్పాన్సర్స్ అండ్ ఫర్ అవర్ పార్టిసిపెంట్స్ కానివ్వండి. కొన్ని ఎయిర్బిఎన్బి బుక్ చేసాము. సో వీఆర్ సార్టెడ్ అవుట్ నౌ. సూపర్ సూపర్ అండి. సో యాజ్ ఏ పిఆర్ చైర్గా, సో హౌ ఆర్ యూ గోయింగ్ టు యూజ్ మీడియా? మీడియా ఇప్పుడు మేము వీ టాక్ విత్ మెనీ. మహా న్యూస్ ఈస్ హెల్పింగ్ అస్, TV9, TV5, మన టీవీ అండ్ ఎవ్రీవన్, ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ ఇన్ US దే ఆర్ హెల్పింగ్ అస్. అండ్ ఇప్పుడు మాది ఎట్లా ఉంటది అంటే ముందు కన్వెన్షన్ ముందు పని చేయాలి, కన్వెన్షన్ తర్వాత పని చేయాలి. సో మీడియా ఈస్ ద గ్రేటెస్ట్ ప్లాట్ఫామ్. మీడియాలోనే మనం ఎంత పని చేసినామో అంత పబ్లిసైజ్ కూడా చేసుకోవాలి. సో పిఆర్ టీమ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ క్లోజ్లీ టు ద మీడియా అండి, మీతో వర్క్ చేస్తున్నాము. బికాస్ కన్వెన్షన్ అప్డేట్స్, ఎందుకంటే మా దగ్గర నుంచి అంత ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుంది. ప్రోగ్రామ్ స్కెడ్యూల్ కానివ్వండి, ఈ రోజే వచ్చింది ప్రోగ్రామ్ స్కెడ్యూల్, లైక్ ఏ రూమ్స్ లో ఏమేమి జరుగుతున్నాయి, బాల్ రూమ్స్ లో ఏంటి, కన్వెన్షన్ సెంటర్స్ లో ఇప్పుడు 5 ఫ్లోర్ అప్పర్ ఫ్లోర్ లో ఏమేమి ఉన్నాయి, డౌన్ ఫ్లోర్ లో ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా మేము చూస్తున్నాము. సో మీడియా రోల్ ఈస్ అ వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్ రోల్. And thank you Maha News for cooperating with us, and you've been with us during our board meetings every time. Thank you so much. And ఇప్పుడు నెక్స్ట్ కన్వెన్షన్ అప్డేట్స్ కూడా మినిట్ టు మినిట్, ఇప్పుడు అంతా డిజిటలైజ్ అయిపోయింది కదా, ప్రతి ఒక్క మినిట్ కి రీల్ వెళ్ళాలి, స్టోరీ వెళ్ళాలి బయటికి, అసలు ఏం జరుగుతుంది. మేము ప్లాన్ చేసాము ప్రతి ఒక్క రూమ్ లో
ప్రతి ఒక్క రూమ్ కి వెళ్ళి లైవ్ పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లైవ్స్ పెట్టాలి అని అనుకున్నాము. ఎవ్రీథింగ్ మేము కవర్ చేయాలి అని వీ హ్యావ్ ప్లాన్ అండి, మా వాలంటీర్స్ కానివ్వండి మేము. సో ఎందుకంటే అప్డేట్స్ క్విక్ గా వెళ్ళాలి, క్విక్ గా వెళ్తేనే వాళ్ళు వస్తారు. అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ మీడియా, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సమ్ సో టైమ్స్ వాట్ హ్యాపెన్స్ అంటే కన్వెన్షన్స్ లో, సో కన్వెన్షన్ మెయిన్ స్టేజ్ ఈజ్ వన్ ప్లేస్ అండ్ బ్రేక్అవుట్ రూమ్స్ ఇన్ అదర్ ప్లేసెస్. సో వాక్ చేయడానికే చాలా టైం పడుతుంది అండ్ ఆ బ్రేక్అవుట్ రూమ్స్ ని దొరక ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ కూడా ఐ హ్యాడ్ సీన్ మెనీ టైమ్స్ అండి. సో ఇక్కడ ఎలా ఉండబోతోంది అంటే, సో మీరు లోకల్ గా ఉన్నారు, యు ఆల్రెడీ విజిటెడ్ సో మెనీ టైమ్స్. సో ఎలా ఉంది ఆ డ్యూరేషన్? అంటే అంటే అందరికీ అవైలబుల్ గా ఈజీగా ఉందా యాక్సెస్? యా, రూట్ మ్యాప్స్ పెట్టామండి. ఏబిసి అనే హాల్స్ ఉన్నాయి. సి వచ్చేసి వెండర్ హాల్స్, వెండర్ బూత్ నుంచి అందరూ ఎంటర్ అవ్వడానికి యాక్సెస్ ఉంది. బి హాల్ వచ్చేసి ఫుడ్ సెక్షన్, అండ్ ఏ హాల్ వచ్చేసరికి మనకి కల్చరల్స్ అన్ని జరుగుతాయి. సో సి ఓకే. నుంచి వెండర్ హాల్స్ నుంచి ఎంటర్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తినేసి, అండ్ వీఆర్ గివింగ్ సమ్ కూపాన్స్ ఆల్సో ఫర్ ద ఫుడ్ అండి. టికెట్స్ తీసుకున్న వాళ్ళకి మేము కూపాన్స్ ఇస్తున్నాము, ఓచర్స్ ఇస్తున్నాము. సో వీ హ్యావ్ లైక్ ఫుడ్ వెండర్స్ లైక్ దేశీ డిస్ట్రిక్ట్ కానివ్వండి, త్రివేణి అండ్ అరోమా, ఇలా కొన్ని రెస్టారెంట్స్ వాళ్ళు మాకు ఫుడ్ వోచర్స్ ఇచ్చారు. అవి మేము టికెట్స్ తో పాటు ఇస్తున్నాము. ఫుడ్ వోచర్స్ యూ కెన్ హ్యావ్ ఇట్. అండ్ ఏ దగ్గర మన కల్చరల్స్ అన్ని జరుగుతాయి, అది మెయిన్ స్టేజ్. అండ్ దాని కింద ఫ్లోర్ లో వచ్చేసరికి మనకంతా పొలిటికల్ ఫోరం ఉంది అక్కడ. అండ్ వీ హ్యావ్ లైక్ బ్యూటీ పేజెంట్ జరగబోతుంది బిగ్గెస్ట్ బాల్ రూమ్ లో. సో అవన్నీ మనకి 18th జరగబోతున్నాయి. అండ్ 19th వచ్చేసరికి మనకి మెయిన్ హాల్లోనే కళ్యాణం ఉండబోతోంది. కళ్యాణం అది పొద్దున అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ మీడియా వాళ్ళకు ఉంది, వాళ్ళది ఒక కమిటీ ఉంది. సో వాళ్ళ స్టార్ట్అప్ ఫోరం అండ్ సిఈసిఎంఏ ఉంది విత్ గురువార్ రెడ్డి గారు అండ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు, ఏజీ హాస్పిటల్ చైర్మన్. సో వాళ్ళతో ఒక డాక్టర్ ది మీటప్ ఉండబోతోంది. అందులో సిపిఆర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు వీళ్ళు, డాక్టర్స్ అందరు కలిసి. అండ్ ఏసీజిఎంఈ క్రెడిట్స్ కేటగిరీ 1 స్కోర్స్ కూడా ఇవ్వబోతున్నారు ఫర్ ఆల్ ద ఫిజిషియన్స్. సో అది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గర్ వన్ అండి, బికాస్ ఫస్ట్ టైం పద్మ విభూషణ్ అవార్డు తీసుకున్న నాగేశ్వర్ రెడ్డి గారు ఫస్ట్ టైం వస్తున్నారు ఇలాంటి కన్వెన్షన్ కి యాజ్ ఎ గెస్ట్ గా. సో దట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఈవెంట్ అండి. సూపర్ అండి. సో పిఆర్ అంటే యూ మస్ట్ కోఆర్డినేట్ విత్ అదర్ కమిటీస్ ఆల్సో. Yeah. సో ఆల్రెడీ కన్వెన్షన్ షార్లెట్ నగరంలో లోకల్ గా ఉన్న గ్లిమ్స్ అన్ని మాకు షేర్ చేయడం జరిగింది. ఇప్పటికే ఎవరు చేరుకున్నారు, సో కన్వెన్షన్ హాల్లో ఎలా ఉండబోతుంది, సో డీటెయిల్ స్ట్రక్చర్ మాకు వివరించారు, చాలా చక్కగా వివరించారు దీప్తి గారు. సో కెన్ యూ షేర్ విత్ హౌ యూ ఆర్ గోయింగ్ టు కోఆర్డినేట్? అంటే ఆల్రెడీ ఇప్పటికి మీకు కోఆర్డినేషన్ ఉంటుంది, ఒక మంచి ప్లానింగ్ తోటి ఎగ్జిక్యూషన్ తోటి వెళ్తున్నట్టు మాకు అర్థమవుతుంది. మీకు ఆ కోఆర్డినేషన్ అదర్ కమిటీస్ తోటి ఏ విధంగా ఉంది? ఓ యా, ఫస్ట్ రాగానే ఎవరైతే గెస్ట్ లో వస్తారో వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కమిటీని రీచ్ అవుట్ అవుతారు. సో ఫ్లైట్ దిగే కన్నా ముందే ఓకే నా ఐటినరీ ఈ రోజు థర్స్డే రోజు ల్యాండింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోతుంది వాళ్ళకి. సో అక్కడ మా ట్రాన్స్పోర్టేషన్ కమిటీ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్నాక మా హాస్పిటాలిటీ కమిటీ వాళ్ళు రూమ్స్ అసైన్ చేస్తారు. వాళ్ళు రూమ్స్ మనకి హిల్టన్ లో, ఎలిమెంట్ లో ఉన్నాయి, అక్కడ రూమ్స్ అసైన్ చేస్తారు వెస్టిన్ లో. అసైన్ చేశాక దెన్ ఫ్రైడే నైట్ నుంచి మాకు ఒక బుక్ రిజిస్ట్రేషన్ కమిటీ వాళ్ళు టేకింగ్ కేర్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్స్ అండి. సో అక్కడ మనకి హోల్ ప్రోగ్రామ్ స్కెడ్యూల్ వచ్చేస్తుంది విత్ ఆల్ ద బ్యాండ్స్ ముందే ఇచ్చేస్తాము గెస్ట్లందరికి. సో విల్ హ్యావ్ లైక్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 3 ఈవెంట్స్ కి కావాల్సిన బ్యాండ్స్ మనకి వచ్చేస్తాయి ఆ రోజే. సో దెన్ మనం ప్రోగ్రామ్ స్కెడ్యూల్ చూసుకొని మనము కన్వెన్షన్ సెంటర్ లోకి వెళ్ళిపోయి లైక్ ఫ్రైడే రోజు బ్యాంకెట్ నైట్ స్టార్ట్ అవ్వబోతోంది. సో బ్యాంకెట్ నైట్ లో భాగంగా వీఆర్ గివింగ్ లైక్ టీటీఏ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇస్తున్నాం ఆ రోజు ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ లో, లైక్ ఐదర్ మేబీ ఇన్ స్పోర్ట్స్ కానివ్వండి, బిజినెస్, ఎంటర్ప్రినర్షిప్, ఆర్ ఎల్స్ లైక్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది యుఎస్ లో, వాళ్ళకి. సో అట్లా వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ వీఆర్ గివింగ్ దెమ్ అన్ ఎక్సలెన్స్ అవార్డ్స్. అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ లైక్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ కూడా ఇస్తున్నాము. సో అవార్డ్స్ అన్ని కూడా బ్యాంకెట్ నైట్ లో ఉండబోతున్నాయి. అండ్ సాటర్డే రోజు మార్నింగ్ వచ్చేసరికి మనం పెరేడ్ తో స్టార్ట్ చేయబోతున్నాము. ప్రొసెషన్ ఉండబోతోంది విత్ ఆల్ ద బతుకమ్మలు, బోనాలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసాము, మా డెకార్ కమిటీ వాళ్ళు ప్రిపేర్ చేశారు. సో అవన్నీ తీసుకొని మా లేడీస్ అందరము మేము
ఇప్పుడు నార్త్ ఇండియన్స్ కూడా ఇప్పుడు వాళ్ళందరూ ఒక ట్రాలీలో వాళ్ళ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ సెటప్ చేసుకొని వస్తారు. ఇప్పుడు మనము న్యూయార్క్, న్యూ జెర్సీలో కనుక పెరేడ్ ఎలా జరుగుతుంది August 15th ఆ టైంలో వాళ్ళ స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ దేవర్ డెకోర్ చేసుకొని వస్తారు కదా వాళ్ళ ట్రాలీస్ ని అట్లా. సో ద సేమ్ వే హియర్ ఆల్సో వేర్ రిప్లికేటింగ్ ఇట్. షార్లెట్ డౌన్ టౌన్ లో ఉండబోతుంది పెరేడ్. అండ్ మనకి మహారాష్ట్రియన్ బ్యాండ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా మాట్లాడాము. లైక్ విత్ డోల్ బాజా తోని మేము ఎంటర్ అవ్వబోతాము కన్వెన్షన్ సెంటర్ లోకి. సో దిస్ వన్ మేము బయట చేస్తాం కాబట్టి చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అండి. సో షార్లెట్ మెక్లిన్బర్గ్ కౌంటీ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 months ముందు నుంచే వాళ్ళతో మాట్లాడి లైక్ పర్మిషన్స్ తీసుకున్నాము. అండ్ ఆల్సో ఎవరు కూడా ఆ రోడ్ లో అప్పుడు వెళ్ళకూడదు. అండ్ ఆల్సో చాలా కీ పాయింట్స్ మనం టేక్ కేర్ చేయాలి కదా. సో అవన్నీ కూడా ముందే మాట్లాడి ఇంతమంది పీపుల్ వస్తున్నారు ఇన్ని స్టేట్స్ నుంచి, ఇట్లా ఉండబోతుంది ఈవెంట్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి we took the permission అండి. సో వన్స్ ఆఫ్టర్ ద పెరేడ్ ఎండ్స్ మనం హాల్లోకి బోనాలు బతుకమ్మలతో ఎంటర్ అయిపోయి అక్కడ పెట్టేసి అక్కడ ఇంకా స్వాగత గీతం అక్కడతో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతాము. సాటర్డే మార్నింగ్ ఒక 9 o'clock స్టార్ట్ అవ్వబోతుందండి మనకి మెయిన్ ప్రోగ్రామ్. సూపర్ అండి. యా సూపర్ అండి. సో చాలా విషయాలు మాకు చాలా చక్కగా తెలియజేశారు దీప్తి గారు. ఇంకా ఫైనల్ గా సో టీటీఏ కన్వెన్షన్ కి ఇంకా 5-6 days మాత్రమే టైం ఉంది. సో సో మెసేజ్ మీరు ఏమిస్తారు రాబోతున్న వారికి, సో రావాలనుకునే వారికి టీటీఏ కన్వెన్షన్? తప్పకుండా రండి అందరూ షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ కి. July 17th, 18th, 19th చాలా చక్కని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశామండి. పరంపర వాళ్ళు కానివ్వండి, థీరీ బ్యాండ్, కిరవాణి కాన్సర్ట్ అన్ని మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేశాము. అండ్ ఆల్సో లైక్ వెండర్ స్టాల్స్, ఫుడ్ కూడా మంచిగా తెలంగాణ వంటకాలు, సకినాలు, సర్వపిండి, అవన్నీ కూడా కారపప్పులు అవన్నీ కూడా అరేంజ్ చేసాం. స్వీట్స్ కూడా. సో అండ్ డిఫరెంట్ మనకి రాజ్ పుష్ప బిల్డర్స్ అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. సో మీకు మంచి ఇండియాని మిస్ అవ్వకుండా ఇండియన్ అన్ని ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, అన్ని క్వాలిటీ ఉంటాయి మా టీటీఏ ఏవి చేసినా సరే. అండ్ యూనో మంచిగా ఎంజాయ్ చేస్తారు సమ్మర్ హాలిడేస్ లో. పేరెంట్స్ మోస్ట్లీ ఇక్కడ ఉండుంటారు కదా, పేరెంట్స్ అందరు రండి. కళ్యాణం ఉండబోతోంది ఫర్ పేరెంట్స్. అందరు ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఈవెంట్ అండి, పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేవి ఈ కన్వెన్షన్ లో. సో మేము ఆల్మోస్ట్ 1000+ వాలంటీర్స్ ఒక 6 months ముందు నుంచి వర్క్ చేస్తున్నాము. మాకు ఒక 10 పెళ్లిళ్ళు చేసినట్టు అనిపిస్తుంది ఈ కన్వెన్షన్ చేస్తుంటే. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. అందరూ తెలుగు పీపుల్ అందరం ఒక దగ్గర యునైట్ అయ్యి ఒక కన్వెన్షన్ ని సక్సెస్ చేయడానికి ముందుకెళ్తున్నాం చూడండి. అక్కడ వీఆర్ లైక్ ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయాము. వి ఆల్సో కంగ్రాచులేట్ యూ అండి. సో ఒక చిన్న ఈవెంట్ కే మనం ఎంతో కష్టపడాల్సి వస్తుంది, అలాంటిది ఇంత పెద్ద బిగ్ ఈవెంట్ ని సో ఒక మంచి ప్రణాళిక ప్లానింగ్ తోటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది సూపర్ ప్లానింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ యూ అండి. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంత వాల్యుబుల్ అంటే ఇంకా 5 days మాత్రమే ఉంది. ఈ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు యాజ్ ఏ పిఆర్గా అయినప్పటికీ కూడా మాతో మహా న్యూస్తో టైం స్పెండ్ చేసి చాలా విషయాలు కన్వెన్షన్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదండి. సో టీటీఏ కన్వెన్షన్ సో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతోటి మన కోసం ఎదురు చూస్తోంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. చాలా కార్యక్రమాలు అంటే కార్పొరేట్ పరంగా, అలాగే వైద్య పరంగా, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా యూత్ కి సంబంధించిన కార్యక్రమాలు, సో అన్ని కార్యక్రమాలతోటి సో ఒక మహా వేదిక మన కోసం సిద్ధంగా ఉండబోతుంది షార్లెట్ నగరంలో July 17, 18, 19వ తేదీల్లో. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. విల్ బి సీయింగ్ యూ ఇన్ షార్లెట్. అందరూ రండి పక్క కన్వెన్షన్ కి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి కన్వెన్షన్స్ మళ్ళీ జరగవు, ఎప్పుడు 2 years ఒకసారి జరుగుతుంది. అది కూడా మళ్ళీ మన షార్లెట్ లో జరుగుతుందో లేదో చెప్పలేము. సో కన్వెన్షన్ కి అందరు తప్పక రండి, మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఇండియాని మిస్ అయ్యే వాళ్ళందరూ తప్పకుండా రండి. మంచి మ్యాట్రిమోనీ ఉంది, సో పెళ్లిళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా మందికి యూజ్ అవుతుందండి అయితే. తప్పకుండా దీప్తి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.